ఈరోజు నేను మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు నటించిన మహారాజా మూవీ రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను. అయితే డైరెక్టర్ గారు నితిన్ సామ్నాథన్. ఈయన ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశారండి. 2023లో, నెక్స్ట్ 2021లోనో 2022లోనో చేశారు. రైటర్గా చేశారు. నెక్స్ట్ ఈ సినిమాకి ఈయన రైటరు ప్లస్ డైరెక్షన్ కూడా. ఇకపోతే డైలాగ్స్ ఏమో రామ్ మురళి అని ఒక ఆయన రాశారనమాట. ఓకే. ఇకపోతే విజయ్ సేతుపతి గారు, ఆయన కోసం తెలిసిందేగా, ఆయన ఏ పెర్ఫార్మెన్స్ అని కుమ్మేస్తారు అంతే. మనం క్యారెక్టర్ ఇవ్వాలంతే, దాంట్లో 100% జీవించేస్తారు. స్టిల్ మనం పిజ్జా మూవీ నుంచి చూసుకుంటే రీసెంట్గా వచ్చిన మన జవాన్ కానీ, తర్వాత మేరీ క్రిస్మస్ కానీ, చాలా సినిమాలు. ఈయన సినిమాల్లో నాకు బేసికల్గా బాగా కొన్ని క్యారెక్టర్స్ కొన్ని బాగా ఐకానిక్ క్యారెక్టర్స్ అండి. లైక్ ఎలా అంటే సూపర్ డీలక్స్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో అయితే అసలు వేరే లెవెల్. అలాగే కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ మాస్టర్ మూవీలో కూడా ఆయన క్యారెక్టరైజేషన్, భవానీ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చుతుంది. ఇకపోతే ఈ సినిమా మహారాజా, ఇది కూడా ఒక ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండి. అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. కొన్ని సీన్స్ చూస్తే నాకు చాలా ఎమోషనల్గా అనిపించాయి. మేబీ ఇది ఫాదర్స్ డే రోజు ఎవరైనా చూసుంటే, ఇది June 14th రిలీజ్ అయింది. సో ఫాదర్స్ డే టైంలో ఎవరైనా చూసుంటే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే లైక్ అంటే మనం అప్పుడే మూవీ నుంచి వచ్చాక ఆ ఫీల్ ఉంటుంది కదా. సో ఆ ఎఫెక్షన్, ఎమోషన్ బాగా కనిపిస్తుంది. ఇకపోతే రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్ చేశారు ఆయన, కానిస్టేబుల్ ఎస్ఐ క్యారెక్టర్స్ అసలు అవి వేరే లెవెల్ అండి సినిమాలో, అవి నెక్స్ట్ లెవెల్ అండి. ఇకపోతే అనురాగ్ కశ్యప్ గారు, ఆయన కోసం తెలిసిందేగా, ఆయన కూడా నెగిటివ్ రోల్ చేశారు, చింపేశారు అంతే. ఆయన అసలు పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఈయన కూడా ఆయన క్యారెక్టర్లో ది బెస్ట్ ఇచ్చారు. ఈయన మనకి తెలుగులో అంటే అంజలి సిబిఐ మూవీలో నెగిటివ్ రోల్ చేశారు ఆయన అనమాట. ఆయన అంటే చాలా సినిమాలు చేశారు, నాకు అది గుర్తుంది, అందుకే అది చెప్పాను. అండ్ ఇకపోతే మమతా మోహన్ దాస్ గారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఆవిడ ఉన్న తక్కువ టైం అయినా ఆవిడకున్న క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఆ ఉన్న స్పేస్లో ఆవిడ చాలా బాగా చేశారు ఉన్నంత వరకు. సో ఇలా చాలామంది మిగతా క్యారెక్టర్స్ అందరూ లిటరల్ అనేది ఎక్కడ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అంటే వాళ్ళు కనిపించకుండా వాళ్ళకి ఇచ్చే రోల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేశారనమాట. ఒక విధంగా రీసెంట్ టైమ్స్లో నేను ఈ సినిమాని అయితే బాగా ప్రిఫర్ చేస్తాను. ఎవరికైనా ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను మూవీ. ఒక మాస్టర్ పీస్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ, నెక్స్ట్ దాంట్లో ఇంటర్లింక్స్ కానీ, స్టోరీలో ఇంటర్లింక్స్ ఉంటాయి. డైరెక్టర్ గారికి అసలు సెల్యూట్ చెప్పాలండి. కొన్ని సీన్స్ అయితే అంటే స్టోరీని ఇంటర్లింక్ చేస్తూ ప్రజెంట్, పాస్ట్, ప్రజెంట్ ఇవన్నీ చాలా బాగా చూపిస్తారు. అసలు మన ప్రజెంట్, పాస్ట్ అని అది వచ్చినంతవరకు మనకు తెలియదు. ఓకే ఇది జరిగింది, తర్వాత తెలిసిన తర్వాత మాత్రం సూపర్ రా అని అనిపిస్తుంది. ఒక మంచి ఫీల్తో అయితే బయటకు వస్తాం. సూపర్ సినిమా ఇది, డెఫినెట్గా చెప్తున్నా. ఎవ్వరూ మిస్ అవ్వద్దు థియేటర్లో. ఓటీటీలో రాదా అంటే ఖచ్చితంగా ఓటీటీలో వస్తుంది. కాకపోతే ఓటీటీలో వచ్చే ముందు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే కలర్ ప్యాటర్న్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, వే ఆఫ్ లైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే వావ్ అనిపించాయి నాకైతే. సో సినిమా మాత్రం చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వద్దు. నియరెస్ట్ థియేటర్లో అందరూ వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.